ఈ బోర్డు విధి విధానాలు ఏంటంటే రైతులకి వ్యాపారస్తులకి అనుసంధానంగా ఉండవలసిన టొబాకో బోర్డు ఈ రోజు ఏమైందంటే కంప్లీట్ గా వ్యాపార వర్గాలు కొమ్ము కాసే పరిస్థితి దిగజారిపోయింది మన బోర్డు. దీని మీద అజమాయిషి ఎవరన్నా ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వం కూడా కరెక్ట్ గా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. చంద్రబాబు గారు రాగానే మళ్ళీ బోర్డు కంప్లీట్ గా వ్యాపార పక్షం అయిపోతుంది. మళ్ళా మీరు వచ్చిన తర్వాత ఇదే వరవడి ఉన్న పరిస్థితిలో మీరు ఎప్పుడైతే ఈ సంక్షోభాన్ని నివారించడానికి నడుము బిగించి మీరు ఎప్పుడైతే సొంతంగా గవర్నమెంట్ ఏదైతే మీ చేతుల్లో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చారు, అలాంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు గారు నాయుడు చేసే పరిస్థితులు లేరని. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలోని ఎక్కువ పొగాకు ఉత్పత్తి అన్న, దాంట్లో కొండేపు నియోజకవర్గం ఎక్కువ అన్న. 30,000 బ్యారెన్లు రాష్ట్రంలో ఉంటే కొండేపులో 9,000 బ్యారెన్లు ఉన్నాయన్న. అంటే ఇక మాకు వేరే గత్యంతరం లేదు, ఈ పంట తప్పితే మాకు వేరే గత్యంతరం లేదా. అయితే ఇప్పుడు రైతులు ఏ స్థితికి దిగజారంటే అయ్యా మా క్రాప్ హాలిడే ఇవ్వండి. ఇప్పటి వరకు కొనింది 25% కొనింది. కనీసం ఈ రిమైనింగ్ 75% అన్నా మాక్సిమం ప్రైస్ 35 రూపీస్ ఇచ్చి 25 to 35 రూపీస్ లో ఈ సరుకు కొనేసుకుంటే అట్లయినా క్రాప్ హాలిడే ఇవ్వండి, మేము సర్వైవ్ అవుతాం. కానీ క్రాప్ హాలిడే అని చెబుతూ వీళ్ళు రేట్లు పెంచకుండా దోచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి మీరు రైతులందరూ మీకోసం ఎదురు చూస్తున్నారన్న. మీరు కొండేపి బోర్డు సందర్శన ఖచ్చితంగా పెట్టండి. రైతులందరూ సిద్ధంగా ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధం లేదన్న. రైతులు ఆత్మహత్యలే సిద్ధంగా రెడీగా ఉన్నారన్న. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు రైతు పక్షపాతి అని మీరు ఆల్రెడీ నిరూపణ అయింది. రైతు వ్యతిరేకి చంద్రబాబు గారు అని కూడా స్పష్టమైపోయింది. ఈ పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించాలంటే ఈ రాష్ట్రాలలో మీరు తప్పితే ఇక ఏ గతి లేదన్న రైతుల పరిస్థితి. ఈ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని రైతుల పక్షాన పోరాటానికి మీరు సిద్ధపడండి. మేమందరం మీ వెనక నడవటానికి. మీరు ఇంకోటి కూడా అన్నా, మీ నినాదం క్రాప్ హాలిడే మీరే చెప్పండి. బిఫోర్ దట్ ప్రైస్ ఇచ్చి క్రాప్ హాలిడే చేయమని పెడతాం మనం. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, వ్యాపారస్తులు మా దగ్గర హ్యూజ్ క్వాంటిటీస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఉన్నాయి, ఈ ఇయర్ మేము కొంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తారని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతనే కదా మనం పంట వేస్తాం. కొండేపి బోర్డు అనేది దర్శి, కందుకూరు, కనిగిరి, ఒంగోలు అన్నిటికీ సెంటర్ పాయింట్ అన్న. పొగాకు రైతులు ఉన్నది కూడా ఈ నియోజకవర్గం. మీరు వస్తేనే అన్న రైతుల జీవితాల్లో వెలుగు వచ్చేది. ప్రతిపక్షానికి కూడా ప్రతిసారి అధికార పక్షులు వాళ్ళు ఉండి కూడా గుడ్డోడికి గనక దారి చూపించినట్టుంది. మీరు చూపిస్తేనే వాళ్ళు ముందుకు వస్తారు, లేకపోతే రారు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తప్పితే మాకు ఆశ్రయించే అవకాశం కూడా ఇంకెక్కడ లేదు. రైతులు మొత్తం మీకోసం ఎదురు చూస్తున్నారన్న.